వేడెక్కిపోతోంది. మనకు అవసరం లేదు. వాతావరణంలో కనీ విని ఎరుగని మార్పులొస్తున్నాయి. అయినా మనం పట్టించుకోం. గ్లోబల్ వార్మింగ్ గ్లోబ్ మొత్తాన్ని వార్నింగ్ ఇస్తోంది. అయినా అసలు లెక్కే చెయ్యం. ఇంకెన్నాళ్ళీ లెక్కలేనితనం? ఎంతసేపు మనం, మన పనులు, మన స్వార్థాలే తప్ప ఒక్కరోజైనా మన చుట్టూ ఆవరించి ఉన్న పర్యావరణం గురించి ఆలోచించామా? లేదు. ఇక ముందు కూడా అలాగే ఉంటే రాబోయే కొన్నేళ్లలో తినడానికి తిండి కూడా దొరకదు. అప్పుడు మీరు పట్టుబట్టి మరీ పట్టించుకున్నా చేసేదేం లేదు. సువిశాల విశ్వంలో కోట్లాది గెలాక్సీలు, మన గెలాక్సీలో కోట్లాది గ్రహాలు, కోట్లాది గ్రహాల్లో ఒక్క భూమి. అర్థమవుతోందా? ఓన్లీ వన్ ఎర్త్. గుర్తుపెట్టుకోండి, మనం ఉంటున్న ఇల్లు నచ్చకపోతే వేరే ఇంటికి మారిపోవచ్చు, లేదా కొత్తది కట్టుకోవచ్చు. కాని భూమి ఒక్కటే. ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలి, చివరికి ఆ భూమిలోనే కలిసిపోవాలి. ఈ సైకిల్ అంతా సాఫీగా సాగాలంటే భూమి ఉండాలి. అలా ఉండాలి అంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న పర్యావరణం బాగుండాలి. సకల ప్రాణులకు ఆవాసం భూమి. ఈ పర్యావరణమే సకల జీవరాశులకు జీవనాధారం. ప్రాణులన్నీ హాయిగా జీవించగలిగినప్పుడే జీవవైవిధ్యం అంటారు. అది కేవలం మంచి పర్యావరణంలోనే సాధ్యం. మనుషుల స్వార్థపూరిత కార్యకలాపాలు, ప్రభుత్వాల పెట్టుబడిదారీ పారిశ్రామికీకరణ, కార్పొరేటు విధానాలు పర్యావరణానికి ప్రమాదంగా మారి మానవాళి ఉనికిని సవాల్ చేసే స్థాయికి ఎదిగాయి. నిరంతరాయంగా జరుగుతున్న నష్టం, ప్రమాదం గురించి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా మనం పట్టించుకోం. వాతావరణంలో ఎన్ని మార్పులు సంభవించినా ఒక్కసారి కూడా ఎందుకిలా జరుగుతోందని ఆలోచించం. హీట్ వేవ్స్ ప్రాణాలు తీస్తున్నా, కుండపోత వర్షాలతో వరదలు ముంచేసినా మనం అర్థం చేసుకోం. ఆ పూటకు ఎలాగోలా గడిపేస్తే ఆ తరువాత అంతా మామూలైపోతుంది. గ్లోబల్ వార్మింగ్తో వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు మనకు తెలియకుండానే తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. వర్షాలు కురిస్తే ఒకేసారి పైనుంచి ఎవరో కుమ్మరించినట్లు కుండపోతగా కురుస్తాయి. లేకపోతే అసలే రావు. ఒక్కోసారి మనం తట్టుకోలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. కొన్నిసార్లు అదే స్థాయిలో పడిపోతుంటాయి. రోజురోజుకు పెరుగుతూ పోతున్న గ్లోబల్ వార్మింగ్ గ్లోబ్ అంతటా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా ఎవ్వరూ వినిపించుకోవట్లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ప్రపంచ దేశాల ఒప్పందాలు, సేవ్ ఎర్త్ లాంటి నినాదాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో తినడానికి తిండి కూడా దొరకదు. మనం పీల్చే గాలిలో పొల్యూషన్, నివసించే భూమిలో పొల్యూషన్, తాగే నీటిలో పొల్యూషన్. పర్యావరణం అంటే పచ్చదనం ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ పొల్యూషన్ తగ్గాలంటే మనం చెయ్యాల్సింది చాలా ఉంది. ఈ శతాబ్దంలో గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచాలంటే 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను సగానికి తగ్గించాలి. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ఉంటే 2040 నాటికి 50% వాయు కాలుష్యం పెరుగుతుంది. అంతేగాక ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 3 రెట్లు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్తో ఎల్నినోలు ఏర్పడి ఉపద్రవాలకు దారితీస్తుంది. హీట్ వేవ్స్ పెరిగిపోతున్నాయి. ప్రజల జీవన విధానం, ఇంధనం, వనరుల వాడకం వలన వాతావరణం పతనమవుతోంది. పర్యావరణానికి నష్టం చేసే ఇలాంటి కార్యకలాపాల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిని కాలుష్యం పెరుగుతుంది. అడవుల ధ్వంసం వల్ల వర్షాభావం ఏర్పడి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా భూతాపం పెరిగిపోతోంది. వీటన్నింటినీ అదుపు చెయ్యాలంటే తక్షణ చర్యలు అవసరం. ఉన్న ఒకే ఒక్క భూమిని కాపాడుకునేలా ప్రకృతికి అనుగుణంగా స్థిరంగా జీవించడంపై దృష్టి పెట్టాలి. నిత్యం ప్రకృతితో అటాచ్ అయి ఉండే మనుషులే తమకు తెలియకుండానే భూమికి హాని చేస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు రకరకాల కాలుష్యాలను సముద్రంలోకి వదులుతున్నాయి. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇవి చాలవన్నట్లు అధిక జనాభా సమస్య. వీటికి తోడు హీట్ వేవ్స్, భగ్గుమంటున్న ఎండలకు కారణం కూడా భూతాపమే. కోట్లాది మొక్కలు పెంచుతున్నా చల్లదనం రావడం లేదంటే అందుకు కారణం వాయు కాలుష్యం లెక్కకు మించినంత ఎక్కువగా ఉండడమే. భూమిపై ఒకప్పుడు ఎన్నో రకాల ప్రాణులుండేవి. పర్యావరణంలో వస్తున్న మార్పులతో క్రమంగా అంతరించిపోతున్నాయి. పక్షులు, తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. దాని ఎఫెక్ట్ ఆహార దిగుబడిపై పడుతోంది. దిగుబడి పెంచేందుకు పురుగుమందులు, కెమికల్స్ వాడుతుంటే భూమి నాశనమవుతోంది. వ్యర్థాల వల్ల సముద్ర జీవులు కూడా అంతరించిపోతున్నాయి.
ప్రభుత్వాల మాటలే తప్ప చేతల్లో పర్యావరణ రక్షణ కనిపించట్లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉన్నది ఒకటే భూమి, దీనిని చేజేతులా నాశనం చేస్తే మరో దిక్కుండదు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మొదలయింది. మనకు తెలియకుండానే మనల్ని మింగేస్తోంది. ఈ ప్రకృతి ఎంత నిస్వార్థమైందంటే మనం దానికి ఏది ఇస్తే అదే తిరిగొస్తుంది. అదే మళ్ళీ అంతకు మించి మనకు తిరిగిచ్చేస్తుంది. అది అర్థం చేసుకోలేని అమాయక మానవాళి ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని నాశనం చేసేస్తోంది. వాతావరణంలో ఇన్ని మార్పులు సంభవిస్తున్నా ఏమీ జరిగినట్లుగా చాలా సాఫీగా జీవితాలు గడిపేస్తున్నారు. ప్రపంచంలోని జనాభాకే పెద్దగా తెలియట్లేదో లేక అర్థమవ్వట్లేదో లేదో తెలియదు కానీ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఎప్పుడో మొదలైపోయింది. దానివల్ల ప్రధానంగా మనమంతా ఏం కోల్పోతున్నామో తెలిస్తే మీ బుర్ర బద్దలైపోవడం ఖాయం. ఈ భూమి అందంగా పచ్చగా ఉండేందుకు మనం అవకాశం ఇవ్వకపోతే చివరికి అది తినేందుకు ఆహారాన్ని కూడా ఉత్పత్తి చెయ్యదు. ఇదే సత్యం. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. దేశంలో పెరిగిన హీట్ వేవ్స్ కారణంగా పంటల దిగుబడులు బాగా తగ్గిపోయాయి. భూతాపం వల్ల ఉత్తర భారతంలో గోధుమ పంట దిగుబడి దారుణంగా పడిపోయింది. పక్క దేశం పాకిస్తాన్లోనూ ఇదే పరిస్థితి. హీట్ వేవ్స్ కారణంగా ఇప్పటికే అక్కడ పంటల దిగుబడి చాలా పడిపోయింది. భారత్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు కొనసాగుతున్నంత వరకు ఇలాంటివి సాధారణమైపోయాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితులే విపత్తుగా మారి తినడానికి ఆహారం కూడా దొరకని స్థితికి చేరుస్తాయి. గోధుమలు ఒక్కటే కాదు, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, తీవ్ర వేడిగాలుల వల్ల ఉత్తరప్రదేశ్లో మామిడి ఉత్పత్తి 80% పడిపోయింది. ఈ పరిస్థితులు మామిడి రేట్ల మీద నేరుగా ప్రభావం చూపుతున్నాయి. కిలోకు 70 నుంచి 80 రూపాయలకు తక్కువ కాకుండా అమ్మే పరిస్థితి తలెత్తింది. అంతేకాదు, సహజంగా పండించిన మామిడి పండ్లకైతే కిలో 100 కూడా టచ్ చేసే ఛాన్స్ ఉందని ఆల్ ఇండియా మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ ఏడాది మామిడి ఎదుగుదల దశలోనే తీవ్ర వేడిగాలులకు గురైంది. నిజానికి ఈ స్థాయి హీట్ వేవ్స్ మామిడి పక్వానికి వచ్చే సమయంలో అవసరం. కానీ క్లైమేట్ చేంజ్తో హీట్ వేవ్స్ ముందే రావడం వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలా వారు నష్టపోవడం వరుసగా మూడోసారి. భారత్, పాకిస్తాన్లో అధిక ఉష్ణోగ్రతలు సర్వసాధారణమే అయినా హీట్ వేవ్స్ కారణంగా టెంపరేచర్ మరింత పెరుగుతోంది. దానివల్ల మన పూర్వీకుల కాలంలో వచ్చిన దిగుబడి ఇప్పుడు రావట్లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో పంటల దిగుబడి తగ్గిపోతుంటే కొన్నేళ్లకు డిమాండ్ పెరిగి సప్లై తగ్గిపోతుంది. అప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంత జనాభాకు సరిపోయే పంట దిగుబడులు రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి తలెత్తుతుంది. ఎంత ధరైనా చెల్లించి కొనగలిగే వారికి మాత్రమే ఆహార పదార్థాలు దొరుకుతాయి. మిగతా వాళ్లంతా పస్తులుండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇదంతా పర్యావరణానికి హాని కలిగించే చర్యల వల్ల కలిగే నష్టమే. గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర చాలా తక్కువే అయినప్పటికీ దాని ప్రభావం నుంచి మాత్రం ఏ ఒక్కరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను, కాలుష్యాన్ని భారీ స్థాయిలో తగ్గించకపోతే మరికొన్నేళ్లలోనే పరిస్థితులు తలకిందులయ్యే అవకాశముంది. ఈ ఏడాది ముందే వచ్చే హీట్ వేవ్స్ వల్ల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని రిపోర్ట్లు కూడా తేల్చాయి. అందువల్ల ఉష్ణోగ్రతలు పెరిగి కొన్ని ప్రాంతాల్లో మనుషులపైన తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితులు రాకూడదంటే మనుషులంతా ప్రకృతికి అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రకృతికి అనుగుణంగా జీవించడమంటే మన చుట్టూ ఉన్న జీవులన్నింటినీ గౌరవించాలి. మునుపటి తరాల కంటే మనకే ప్రకృతి గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మనుషులంతా ఫెయిలవుతున్నారు. మానవ కార్యకలాపాల వల్లే భూమి నాశనమవుతోంది. ఇంధనాల వాడకం పెరిగి గాలి, నీరు, నేల అన్నీ కాలుష్యమైపోతున్నాయి. ఫలితంగా అది మానవ ఆరోగ్యం మీదే ప్రభావం చూపుతోంది. తెలియకుండానే ఎన్నో జబ్బులకు కారణమవుతోంది. అందమైన ప్రకృతిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన మానవ సమాజం అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తోంది. భూమి, దాని చుట్టూ ఉండే పర్యావరణం కేవలం మనకు మాత్రమే కాదన్న విషయం అంతా గుర్తుంచుకోవాలి.
ప్రస్తుత భవిష్యత్ తరాల ఆర్థిక, సామాజిక, పర్యావరణ అవసరాల మధ్య సమతుల్యతను ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనుగుణంగా జీవించడం ఎంతో అవసరం. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు చెబుతున్నట్లు ప్రస్తుత జీవన విధానం, వనరుల వినియోగం, అలవాట్లన్నీ భూమిని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ప్రకృతి పట్ల మనకున్న నిర్లక్ష్యమే వాతావరణ మార్పులకు కారణమవుతోంది. దాని ఫలితమే వరదలు, తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి అంటే మనుషుల ప్రయోజనాల కోసం సృష్టించబడిందన్నట్టుగా తయారైంది. ఇదిలాగే కొనసాగితే కనీ విని ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజులు కూడా ఎంతో దూరంలో లేవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి వైభవం ఎప్పుడూ గతంలోనే బాగుంటుంది. మరి మన తరాలెందుకు సహజమైన ప్రకృతిని అనుభవించలేకపోతున్నాయి? దీనికి కారణం మనుషులే. ఏ జన్మలో చేసిన పుణ్యమో గాని మనమంతా ఈ భూమి మీద పుట్టాం. అలా కాకుండా వేరే గ్రహం మీద ఉంటే ఎలా ఉండేదో అందరికీ బాగా తెలుసు. మదర్ ఎర్త్ గాడ్ గిఫ్ట్ లాంటిది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకు మనమేం చెయ్యాలి? గ్లోబల్ వార్మింగ్ తగ్గాలన్నా, వాతావరణంలో మార్పులు ఆగిపోవాలన్నా కాలుష్యాన్ని తగ్గించాలి. జీవన విధానంలో మార్పు రావాలి. నేటి పారిశ్రామిక యుగంలో పర్యావరణం గురించి ఆలోచించడం కూడా ఎంతో ముఖ్యం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా చెట్లను విచక్షణారహితంగా నరికేయడం వల్ల క్లైమేట్ చాలా దెబ్బతింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. సముద్ర కాలుష్యం, అధిక జనాభా, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఈ ప్రపంచం క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యత, పెరుగుతున్న కాలుష్యంతో పోరాడుతోంది. దీనిని అధిగమించడానికున్న ఏకైక మార్గం ప్రపంచం మొత్తాన్ని పచ్చగా మార్చేయాలి. పర్యావరణానికి మళ్లీ పూర్వ వైభవం తేవాలంటే మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, బ్లాక్ హోల్ ఎఫెక్ట్ లాంటి వాటి వల్ల బర్నింగ్ సమస్యలు, హీట్ వేవ్స్ లాంటివి చాలా పెరిగిపోయాయి. వీటన్నింటిపై అవేర్నెస్ కల్పిస్తేనే ప్రజల్లో మార్పు మొదలవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను పూర్తిగా మార్చేయాలంటే ఈ ప్రపంచం కొన్ని పాటించాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగం వ్యర్థాలను తగ్గించి ముడి సరుకులను తక్కువగా వాడగలగాలి. అలాగే వ్యవసాయంలో సంప్రదాయ సేంద్రియ పద్ధతులను అమలు చేయాలి. పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దశల వారీగా వాటి వాడకాన్ని తగ్గించేయాలి. సోలార్ పవర్ ఉత్పత్తిని పెంచుకోవాలి. ఇళ్లలో ఎల్ఈడి లైట్ల వాడకం పెరగాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పక్కాగా అమలవ్వాలి. ఇక కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలి. లో కార్బన్ ట్రాన్స్పోర్ట్ కు ప్రాముఖ్యతనివ్వాలి. వీలైనంత ఎక్కువగా అడవుల్ని పెంచాలి. చెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలి. భారీ చెట్లను తొలగించాల్సి వస్తే వాటిని మరో చోట నాటాలి. ఇవన్నీ మనకు తెలిసినవే, కొన్నేళ్లుగా మనం వింటున్నవే. కానీ వీటి అమలే సరిగా జరగట్లేదు. అదే అతిపెద్ద సమస్యకు కారణమవుతోంది. ప్రకృతితో కలిసి జీవించాలంటే సహజ శక్తులు, పర్యావరణాన్ని అధిగమించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించే ఆలోచనలను మానుకోవాలి. భూమిపై ఉన్న పరిమిత వనరులను పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేలా పద్ధతిగా వాడుకోవాలి. సైన్స్, టెక్నాలజీతో సహజీవనం చేసేందుకు దేశీయ విజ్ఞానాన్ని ప్రోత్సహించినప్పుడు మాత్రమే ఈ సమస్యలను నివారించొచ్చు. జంతువులు, మొక్కలు, సహజ వనరులు లేకుండా మనం జీవనం సాగించలేమన్న విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పంచభూతాల్ని కాలుష్యమయం చేస్తే ఆ మసి అంటుకునేది మనకే. నాశనమయ్యేది మనందరి జీవితాలే. ప్రళయంలో చిక్కుకునేది కూడా మనమే. అందుకే కూర్చున్న కొమ్మనే నరుక్కోకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. ప్రకృతిని కాపాడే దిశగా అడుగులు వెయ్యాలి. పర్యావరణం లేనిదే జీవం లేదు, ప్రకృతి లేనిదే బతుకు లేదు. అలా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాపాడుకోవాలని గుర్తు చేసేదే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇకపై మనకున్న ఒకే ఒక్క భూమిని పచ్చగా ఉంచుతామని అంతా ప్రమాణం చేద్దాం. మన బాధ్యతల్ని నెరవేరుద్దాం.